ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభినందనలు అలాగే శుభములు కలుగును గాక. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానము మనం చదువుతున్నాం. అది కీర్తనల గ్రంథంలో నుండి 71వ కీర్తన 1వ లేఖనాన్ని మనం చూద్దాం. దేవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము. మన యొక్క మాటగా దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. ఈ లోకమని దేవుని నమ్మని బిడ్డలు అనేక మంది ఉన్నారు. దేవుని మీద నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు. ఇట్టి వారి ఎదుట దేవుని నమ్మిన బిడ్డలు సిగ్గుపడుతూ జీవిస్తున్నారు. అట్టి వారి విషయమై దేవుని మనము ప్రార్థించవలసిన తీరు ఈ రీతిగా ఉంది. ప్రభువా, మేము ఈ లోకములో మిమ్మల్ని ఎరగని బిడ్డల ద్వారా మేము సిగ్గుపడుతూ ఉన్నాం. అట్టి వారి నుండి మాకు విడుదలను దయచేయండి. ఎన్నడూ కూడా ఈ లోక మనుష్యుల ద్వారా మేము సిగ్గుపడనివ్వకుండా మమ్మలను మీ రక్షణ చేత కాపాడమని, సిగ్గుపడనీయకమని ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని ఈ ఉదయకాల సమయమున ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ వాక్యం ఇస్తున్నారు. ఈ వాగ్దానం ద్వారా మనల్ని నడిపించాలని ఆపేక్ష ఆకాంక్ష కలిగిన దేవాతి దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ, అలాగే ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిగా మన ప్రార్థన ఉండాలని గుర్తెరగగలిగితే అది దేవునికి ఎంతో సంతోషం. మరి ఈ రీతిగా ఉండాలని మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చమని, మీ కృపను మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో మమ్మల్ని అందరినీ మేము మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.